హాయ్ అండి. మనకు రాత్రి నడివంకలో చూడండి ఎలా ఉందో. పాపం షాప్ ఆయన చాలా కష్టపడుతున్నాడు. మొబైల్ షాపు అలాగే బట్టల షాప్ అనమాట. మొత్తం వాటర్ వచ్చేసాయి చూడండి. వాటర్ అయితే తోడుతున్నారు మనకి. లోపల చూడండి ఎలా వచ్చాయో. బట్టల షాప్ అని తడిచిపోయింది పాపం. ఇది మనకు నడివంక దగ్గర ఉన్న మోర్ షాప్ అండి. మోర్ షాప్ కింద ఇల్లు పాపం షాప్ అంతా తడిచిపోయింది. సో ఎలాగో జాగ్రత్తగా పెట్టారంటే సో ఈ షాప్లో చూడండి, మనం ఇప్పుడు వెళ్దాము లోపల. ఆయన కనుక్కున్నాము. మొత్తం వాటర్ వచ్చేసి పాపం షాప్ అన్నకి. అన్న బట్టలు ఏమైనా తచ్చినాయా? తెలవలేదా అసలు? షాప్లో చూడండి మొత్తము వాటర్ అయితే వచ్చేసాయి లోపలికి. చాలా ఇబ్బంది అనమాట వీళ్ళకి. సో ఈ వాటర్ పోయేదానికి చాలా టైం అయితే పడుతుంది. చిన్న మోటార్ పెట్టి వాటర్ అయితే తీస్తున్నారు. ఇది పరిస్థితి మనకు నడివంకలో. ఫుల్ వాటర్ అనమాట లోపల. భయంకరంగా ఉంది పరిస్థితి. చూడండి ఈ షాప్ కూడా అంతే, ప్రింటర్ షాప్ ఇది. సో ఇక్కడ కూడా లోపల మొత్తం వాటర్ వచ్చేసింది లోపల. ఇలా తడిసిపోయాయి జిరాక్స్ మిషన్లో ఉంది. మనం ఎక్కడో అస్సాంలో అక్కడ వరదల గురించి విన్నాం, కానీ మన అనంతపురంలో వరదలు అంటే మనకి ఇప్పుడు కళ్ళ కట్టినట్టుగా వర్షం పడింది రాత్రి అయితే. పెద్ద వర్షం. పెద్ద జనరేటర్ తీసుకొచ్చారు వాటర్ పోయేదానికి. రోడ్డు మీద పరిస్థితి చూడండి ఎలా ఉందో. 5వ రోడ్లో ఇది కూడా అదే పరిస్థితి. మోర్ షాపింగ్ కింద కూడా మొత్తం వాటర్ అంతా వచ్చేసింది అనమాట. మొత్తం కాంప్లెక్స్ అంతా. సో ఏటీఎం చూడండి, మనకు హెచ్డిఎఫ్సి బ్యాంక్ సంబంధించిన ఏటీఎం అనంతపురంలోని నడివంక దగ్గర ఉంది. మోర్ షాపింగ్ కింద మొత్తం మునిగిపోయింది. అందులో ఉన్న డబ్బు పరిస్థితి ఏందో తెలియదు. సో మనము ఫుల్ డబ్బులు చాలా ఉన్నాయి, తడిచిపోయింటాయి నాకు తెలిసి ఈ పాటికే. మొత్తం కాంప్లెక్స్ అంతా వాటరే ఎక్కడ చూసినా కూడా. సో డబ్బులు చూడండి ఎలా ఉన్నాయి లోపల. మొత్తం నడివంకలో కాలువ అయితే పొంగి రోడ్ల మీదకి వచ్చేసింది అనమాట. మొత్తం 5 రోడ్లకు పోతున్నాయి వాటర్ అని చూడండి. ఫుల్ అనమాట వాటర్ అయితే ఫుల్గా వస్తుంది. మనకు బ్రిడ్జి దగ్గర బ్రిడ్జి కూడా సరిపోవట్లేదు, అంత వర్షం అయితే పడుతుంది ఇక్కడ. సో ప్రజలైతే పొద్దున్నే చాలా మంది గుమిగూడారు ఈ వింత చూసేదానికి. ఇది వింతే కాదు, ప్రకృతి మనం కాపాడితే అది మనల్ని కాపాడుతుంది. సో దానికి విరుద్ధంగా ప్రవర్తిస్తే ఇలాగే ఉంటుంది పరిస్థితి. ఈ బిల్డింగ్ చూసారా మీరు? వంక పక్కనే కట్టారనమాట, గోడ కట్టేసి. ముందు పెన్నెండూరు చూడని జల ప్రళయం. మనము మనకి ఇది అస్సాం కేరళ కాదు, మన అనంతపురమే నడివంక దగ్గర. వరద అయితే పోటెత్తింది, మామూలుగా లేదు. 2 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాల వల్ల. సో ఇంకా భారీ వర్షాలు ఉన్నాయంట. మొత్తం బ్రిడ్జి అయితే పైకి పోలుతున్నాయి వాటర్ అయితే. సో చాలా కాలనీలు అయితే నీట మునిగాయి. షాపింగ్ కాంప్లెక్స్ కూడా నీట్ అయితే మునిగాయి. ఇందాక మీరు చూసారు కదా. సో నడివంక దగ్గర నుంచి పరిస్థితి ఎలా ఉందో. ఈ కాంప్లెక్స్ అన్ని కొట్టేశారు కదా. సో ఫుల్ వర్షం అనమాట. వరద ఏరులై పారుతోందంటే ఇదే అనమాట సాక్ష్యం. చూడండి లేదు ఎప్పుడే కానీ వరద పోటెత్తి ఎలా ఉంటుందో తెలుసా? ఇలా ఉంటుంది. భారీగా అయితే పోతుంది వర్షం, చిన్నగా కాదు. ఫుల్ వర్షం అనమాట అనంతపురంలో. మొత్తం కాలనీలు జలం ఏమి. అయ్యా బాబు బయటికి రమ్మంటే ఇంట్లో రావట్లేదు. ఆ పింక్ కలర్ వాళ్ళ ఇల్లు లోపల ఉన్నారు వాళ్ళైతే. మరీ ఇంత మొండిగా ఉంటే పనికిరాదండి. సో వర్షం చూడండి ఎలా ఉందో. వరద పోటెత్తుంది. సో వర్షం చూడండి, మనకు నయాగర జలపాల్స్ కనిపిస్తుంది నడివంకలో. మొత్తం వాటర్ అన్ని నీళ్ళు మునిగిపోయాయి. ఏమి వర్షంలో నాయన, ఏమి వానలో నాయన.
వంక పొంగిపోలేదు అయితే అన్న. బ్రిడ్జి ఉంటుందా ఉండదన్నా? ఈ బ్రిడ్జి చూడండి. బ్రిడ్జి దగ్గర భారీ స్థాయిలో వరద ప్రవహిస్తుంది. ఫుల్ వర్షం అయితే పడతా ఉంది. వర్షం భయంకరంగా పడుతుంది వాన అయితే.